హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భారతదేశంలో అతిపెద్ద కరెన్సీ నోటు ఏది అంటే ప్రస్తుతం అందరూ 2000 నోట్ అనే చెబుతారు. 2016వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 500, 1000 నోట్లను రద్దు చేసిన తర్వాత 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టారు. కానీ నిజానికి భారతదేశంలో స్వాతంత్రం రాకముందే అంటే 1938వ సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10,000 రూపాయల నోటు, 5,000 రూపాయల నోట్లను చలామణిలోనికి తీసుకొచ్చిన విషయం మనకి తెలియకపోవచ్చు. వీటి గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ప్రవేశపెట్టిన 10,000 నోటు అతిపెద్ద డినామినేషన్గా నిలిచింది. వీటిని ఎక్కువగా వ్యాపారులు వ్యాపారాల నిమిత్తం అధిక విలువ లావాదేవీల కోసం ఉపయోగించేవారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ వంటి వాటిని అరికట్టడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1946వ సంవత్సరంలో వీటిని క్యాన్సిల్ చేసింది. ఈ పెద్ద నోట్లు మళ్ళీ 1954వ సంవత్సరంలో భారతదేశ బ్యాంకింగ్ వ్యవస్థలోనికి ప్రవేశపెట్టారు. ఆ తరువాత 1978 వరకు ఈ నోట్లు చలామణి అవుతూనే ఉన్నాయి. తరువాత 1978వ సంవత్సరంలో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో భారత ప్రభుత్వం ఆర్థిక అవకతవకలను పరిష్కరించడంలో భాగంగానే 5,000 నోట్లతో పాటు 10,000 నోట్లను రద్దు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ నోట్లను సామాన్య ప్రజలు చాలా తక్కువగా ఉపయోగించేవారు కాబట్టి ఈ నోట్ల రద్దు ఎవరి మీద పెద్దగా ప్రభావం తెలుస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం 1976 మార్చి 31 నాటికి చలామణిలో ఉన్న మొత్తం నగదు 7,144 కోట్ల రూపాయలు. ఇందులో 10,000 నోట్లు 88 కోట్లు. అంటే మొత్తం డబ్బులో 10,000 నోట్లు శాతం 1.2% మాత్రమే. 5,000 నోట్లు 23 కోట్లు మాత్రమే. 10,000 నోట్లు 5,000 నోట్లు రద్దు తర్వాత మళ్ళీ ఇలాంటి పెద్ద నోట్లు రాలేదు. ఆ తరువాత 2,000 నోట్లు వచ్చాయి, రద్దయిపోయాయి. ఇప్పుడు మన భారతదేశంలో అతిపెద్ద కరెన్సీ అంటే 500 నోట్ అనే చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.